ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల వాతావరణ నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రిన బీసీసీఐ రీషెడ్యూల్ ని ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి లీగ్ మ్యాచ్లు తిరిగి మొదలవుతాయని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా నిలిచిపోయిన ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలు కానుంది. మిగిలిన మ్యాచ్లను షెడ్యూల్ విడుదల చేసింది. మే 17వ తేదీ నుంచి తిరిగి మొదలయ్యే ఐపీఎల్ సంబరం జూన్ 3వ తేదీన ముగియనుంది. కేవలం 17 రోజుల్లోనే మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లన్నీ పూర్తి చేసేలా బీసీసీఐ ప్రత్యేకంగా షెడ్యూల్ ను రూపొందించింది. లీగ్ స్టేజ్లో 13, ప్లే ఆఫ్స్ 3, అలాగే ఫైనల్ మ్యాచ్ 1, మొత్తం 6 వేదికల్లో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరలిస్తారని విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో రీషెడ్యూల్ లో మాత్రం చెన్నై, హైదరాబాద్ లకు మొండి చేయి చూపించింది బీసీసీఐ. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ కు వెళ్లే జట్ల అంచనాలను బట్టి ఈ రీషెడ్యూల్ ను రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎలిమినేట్ అయిన రాజస్థాన్ టీం కు ఆ జట్టు హోమ్ గ్రౌండ్ జైపూర్ లో ఎందుకు మ్యాచ్లు నిర్వహిస్తున్నారంటే పంజాబ్ టీం కు సంబంధించి హోమ్ గ్రౌండ్ గా జైపూర్ ను ఎంపిక చేశారు బీసీసీఐ. అందు కారణంగానే రీషెడ్యూల్ లోని లీగ్ దశ మ్యాచ్లన్నీ పంజాబ్ తన మ్యాచ్లను జైపూర్ లో ఆడనుంది. అందుకే పంజాబ్, ఢిల్లీ, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండటంతో వాటి హోమ్ గ్రౌండ్స్ లోనే మ్యాచ్లను నిర్వహించే విధంగా బీసీసీఐ షెడ్యూల్ ను రూపొందించింది. ప్రస్తుత పాయింట్ల టేబుల్లో గుజరాత్, ఆర్సీబీ, అలాగే పంజాబ్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. ఈ 5 టీంలలో 4 జట్లకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండడంతో వాటి హోమ్ గ్రౌండ్స్ లోనే షెడ్యూల్ ను రూపొందించింది బీసీసీఐ.